హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్. అందరిలో ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏంటి ఏదేదో చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి, బట్ ఇక్కడ ఏంటంటే ఈ మధ్యనే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఫుల్ ట్రిప్స్ అనేది వేస్తూ ఉంటారండి. ఇయర్లీ వన్స్ అలా చాలా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఓన్లీ ఫ్యామిలీస్ నాట్ అలౌడ్, ఓన్లీ ఆఫీస్ కొలీగ్స్ వీళ్ళందరితో వాళ్ళ మేనేజ్మెంట్ సార్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇలా టిప్స్ 1 ఇయర్కి ఒకసారి ఇలా బయటికి వెళ్ళి ఇలా తిరిగేసి వస్తుంటారు. సో ఇది ఎక్కడో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? సో నేను చెప్తాను. ఇది బాలి అన్నమాట. సో బాగా టూరిస్టు ప్లేస్ కదా, చాలా కొన్ని వీడియోస్లో చూస్తుంటాము. చాలామంది బాలి వెళ్ళి అక్కడ మంచి మంచి లొకేషన్లలో ఫొటోస్ ఇవన్నీ బాగా దిగుతూ ఉంటారు. సో చాలా క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా, చాలా సింపుల్గా, చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇక్కడైతే మెయిన్గా. సో హైదరాబాద్లో ఇంత స్పేస్ అనేది ఉండదు, చాలా క్రౌడ్గా ఉంటుంది ఎప్పుడు చూసినా. కొంచెం అవుట్స్కట్లోకి వెళ్తే తప్ప ఇలాంటి ప్లేసెస్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంటాయి. ఇక్కడ మాత్రం చాలా పీస్ఫుల్గా బాగా అనిపిస్తుంది, నీట్గా ఉందన్నమాట. అయితే నేను వెళ్తున్నప్పుడు ఏదో ఒక మెమరీ ఉండాలి కదా మనకు వెళ్తున్నప్పుడు అని చెప్పేసి ఇలా కొన్ని షూట్ చేసుకురమ్మని చెప్పాను. సో ఇది వాళ్ళు వెళ్తున్న రన్నింగ్లో తీసిన ఫొటోస్ వీడియోస్ అనమాట. సో వాళ్ళు కొంచెం టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వాళ్ళకి ఇలా బస్సు అలౌడ్ ఉంటుందంట. అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి చూపిస్తుంటారు. ఇది ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే అనుకుంటా. నేను వెళ్ళినప్పుడు కొన్ని అంటే మనం ఇక్కడ ఉన్నప్పుడు చూడం కదా, కొన్ని వీడియోస్ అయితే సెండ్ చేశారు. అవి మీకు చూపించాలని చెప్పేసి నేను ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాగా ఉంది. సో ఏదైనా కొంచెం రాసిపెట్టి ఉండాలి ఏదైనా చూడాలంటే. సో బట్ మనకైతే అది లేదనుకున్నా. మా హస్బెండ్ అయితే ఫుల్ హ్యాపీ. అన్ని కంట్రీస్ అనేది చాలా మటుకు కవర్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ ఆఫీస్ నుంచి. సో అందులో ఇది ఒకటి బాలి అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మంచిగా మలేషియా, సింగపూర్ ఇలా వెళ్ళొచ్చారు. ఈసారి కూడా ఇలా బాలి వెళ్ళారు. ఇంకా కొన్ని వీడియోస్లలో చాలా బాగుంది. ఇవి కొంచెం వాళ్ళు వెళ్ళే బీచ్కి వెళ్తున్నారు అనుకుంటా. సో అక్కడ వెళ్ళేటప్పుడు బస్సులో టూరిస్ట్ బస్సు ఉంటుంది కదా, అలా వెళ్ళేటప్పుడు తీసిన వీడియోస్ అనమాట. చాలా చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. సో దగ్గర నుంచి చూసేవాళ్ళు ఇంకా థ్రిల్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. చూడు రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో. మనకైతే ట్రాఫిక్ ఉంటుంది, అడుగు పెట్టడానికి కూడా ఉండదు. సో వీళ్ళు ప్రజెంట్ అయితే బాలి వచ్చారు, బీచ్కి వచ్చారు. ఇంకా మన వాళ్ళు ఫోటోషూట్లు ఇవన్నీ ఉంటాయి కదా, సో అలా ఇలా ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేశారనమాట. సో బీచ్ ఉంటే చాలు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. క్లౌడ్ కూడా చాలా బాగుంది కదా. సో నైస్. నాకైతే చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చాలామంది సెలబ్రిటీలు అయితే ఇక్కడే ఎక్కువ షూట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాము. ఇంకా కొన్ని వీడియోలలో అయితే ఇంకా కొంచెం బాగుంది, అది కొంచెం లాస్ట్ అలా పెడతాను. వీళ్ళు ఆఫీస్ కొలీగ్స్ అంటమాట వీళ్ళందరూ. ఇంకా మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ ఫొటోస్ అనేది దిగుతుంటారు. సో ఎంతైనా బాయ్స్ వెళ్తే ఆ కళ అసలు ఉండదు. ఏముంటుంది, లేడీస్ వెళ్తేనే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది. పార్క్ అయినా, సినిమా అయినా, పెళ్ళి అయినా, ఫంక్షన్ అయినా. సో అందుకే ఇది ఇలా ఉంది. కాకపోతే వాళ్ళకు అంత ఎంజాయ్మెంట్ అనేది ఏమి అనిపించదు. నాకు ఎప్పుడు వెళ్ళినా అవే ప్యాంట్ షర్ట్లు వేసుకుంటారో ఏముండదు అనిపిస్తుంటుంది. సో చూసారు కదా, ఆ అమ్మాయి వచ్చింది. సో మా వాళ్ళు కూడా వీళ్ళను కవర్ చేసి దిగారు. వాళ్ళు చూడు ఎంత క్యూట్గా ఎంత బాగున్నారో. మన వాళ్ళు అలా ఉండరో కానీ చాలా మటుకు అయితే మన ఇండియాలో కూడా చాలా బాగుంటారు. సో ఇక్కడ మన వాళ్ళు వాళ్ళని చూస్తూ ఇంకా సెల్ఫీలు, ఫొటోస్ అనేది దిగుతున్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా బీచ్ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు. సో ఇక్కడే చాలా అవర్స్ అనేది వెయిట్ చేసి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసి వచ్చారంట. సో ఇక్కడైతే కొంచెం వెదర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడైతే వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వెళ్ళారనమాట.
హైదరాబాద్ నుంచి మలేషియాకు ఒక ఫ్లైట్, అక్కడ నుంచి బాలీకి ఒక ఫ్లైట్ అంట. 2 అయితే వాళ్ళు మారడం అయితే జరిగింది. అక్కడనే ఒక హోటల్లో స్టే అనేది చేశారు. అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి అనుకున్న టూరిస్ట్ బస్సులో వాళ్ళు చూసి వచ్చారంట. సో ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటాయి, సోయి చెప్తుందని అనుకోవద్దు. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి నేనైతే మీతో ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను. సో ఇదేంటంటే అక్కడ వెదర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల మా హస్బెండ్ ఇక్కడ నుంచి కొంచెం మంచిగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసి వచ్చాక ఎంత బ్లాక్ అయ్యారంటే ఇప్పటికీ ఆ ట్యాన్ అనేది పోవట్లేదు. ఫేస్కి కానీ, స్కిన్కి, హ్యాండ్స్కి కానీ ఎంత బ్లాక్గా ఉందంటే అంత బ్లాక్గా ఉంది. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ, అంటే ఈ బీచ్లో ఉండడం వల్ల, దిగడం వల్ల, ఆ వాటర్ చేంజ్ వల్లనే ఏమో కానీ స్కిన్ అయితే చాలా మటుకు పాడైపోయింది. అంటే ప్రికాషన్స్ ఏమీ పాటించలేదు. మెయిన్గా నేను అన్నీ పెట్టేసి పంపించాను. కాకపోతే వాళ్ళకు ఎక్కువ టైం అనేది ఉండలేకుండానంట రెడీ అవ్వడానికి. అలా వాళ్ళు ఎలా అంటే అలా సన్స్క్రీన్స్ ఇవన్నీ వాడకుండా డైరెక్ట్ వెళ్ళిపోయేసరికి కొంచెం ట్యాన్ అనేది ఎక్కువగా ఉండిపోయింది. ఇప్పటికీ 15 days 20 days అవుతుంది, అంటే 1 month వస్తుంది. నేను లేట్గా ఈ వీడియోస్ అనేది వర్క్ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. అందుకే ట్యాన్ అనేది ఇప్పటికే మరకల్లాగా ఏదో ఉన్నట్టు ఉండిపోయింది. ఇక్కడ బీచ్ దగ్గర కొన్ని ఐటమ్స్ మనకు నచ్చినవి ఏవైనా ఇలా డిఫరెంట్ షేప్లలో కనిపిస్తాయి. ఇంకా ఏదైనా ప్యాక్ చేసుకొని తీసుకోవాలి మనకు మెమరీగా అంటే తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి కదా. సో ఎక్కడికి వెళ్ళినా ఇలా మనకు ఏదో ఒక మెమరీ లాగా ఉంటే బాగుంటుందని చెప్పి తెచ్చుకుంటే చాలా హ్యాపీగా బాగుంటుంది. సో మనకు నిజంగా మనం వెళ్తే అంటే లేడీస్ కొంచెం వాటిని ఎంజాయ్ చేస్తూ ఏదో ఒక మెమరీ లాగా తీసుకుంటాం. బాయ్స్కి అంత ఏముండదు, తీసుకొచ్చుకుంటారు, ఏదో ఒక లాగా ఉంటుంది. ఇది ఎలా ఉందంటే ఒక షిప్ మాదిరిగా ఉంది, నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి అక్కడ ఉన్నవాళ్ళు అది చూసారో కనిపెట్టారో లేదో తెలీదు. అక్కడ నుంచి వాటర్ అనేది ఇలా పోతుంటే నాకైతే ఇప్పుడు 2 times నుంచి చూస్తున్నా ఒక షిప్ మాదిరిగానే అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. పార్కు చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. చాలా మటుకు ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీకు కూడా అవి అప్లోడ్ చేస్తుంటాను. సో ఇవన్నీ చాలా బాగుంది. ఇక్కడ మనం కొన్ని వీడియోస్లో చూసాం కదా బీచ్ దగ్గర ఫొటోస్, అవన్నీ సినిమాలలో కూడా చాలా బాగా కనిపిస్తుంటుంది. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. థ్యాంక్ యూ.